హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా మన ఛానల్లో వచ్చేసరికి ఐక్యూ నుంచి ఒక మొబైల్ లాంచ్ చేశారనమాట. ఇది మన ఇండియాలో ఐక్యూ 15Tగా రావచ్చు, లేదా ఐక్యూ 16గా రావచ్చు. ఐక్యూ 16 అయితే కనుక ఈ మధ్యకాలంలో మనకి రాదు. ఒకవేళ వస్తే కనుక 1 lakh అబోవ్ దాటిపోతుంది స్పెక్స్ అయితే కనుక. కొంచెం డౌన్గ్రేడ్ చేసుకుంటూ ఐక్యూ 15T అనే మొబైల్ మన ఇండియాలోకి రావచ్చు మ్యాక్సిమం కొన్ని వీక్స్లో వచ్చేసరికి. ఈ మొబైల్ వస్తే కనుక కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట గేమింగ్ విషయంలో వచ్చేసరికి. ప్రీవియస్గా మనకి ఐక్యూ 15R లాంచ్ చేశారు. కాంపాక్ట్లో ఒక మంచి మొబైల్ అనమాట. బట్ గేమింగ్ ఆడే వాళ్ళకి సైజ్ కొంచెం తగ్గి ఉంది కాబట్టి అది ఎక్స్పీరియన్స్ అంతగా ఉండట్లేదు. అదే కొంచెం డిస్ప్లే సైజ్ కొంచెం పెంచి అదే ప్లేస్లో ప్రాసెసర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది కదా. సో ఈ మొబైల్లో స్పెక్స్ ఏం తీసుకొస్తారు, ఏంటి, మన ఇండియన్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. మొన్న ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి Reno 14 మీద ఆఫర్ వచ్చిందనమాట. బేసిక్గా దాని ప్రైస్ మనకి 40 అబోవ్ ఉంటే కనుక ప్రస్తుతానికి మనకి 30,000 రూపాయలకి వస్తుంది. నేను వెంటనే పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. ఏదో ఒక మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే కనుక మీరు వెంటనే క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. టాపిక్లకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే కనుక బ్రాండ్ ఐక్యూ నేమ్ వచ్చేసరికి 15T అనమాట. 15Rకి సక్సెస్ అని చెప్పొచ్చు, 15T వచ్చేసరికి. బట్ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా 15T గురించి మాట్లాడితే డిజైన్ క్వాలిటీ అయితే కనుక ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ డిజైన్ క్వాలిటీ తీసుకొస్తారు. ఐక్యూ 15 ఎలాగొందో సేమ్ డిజైన్ క్వాలిటీ, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ నుంచి కానీ అన్ని బాగానే ఉంటుంది. సో చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బోర్డుతో వస్తుంది, ఫ్రంట్ పంచోల్ డిస్ప్లేతో వస్తుంది. కెమెరా బంప్స్ కూడా మనకి కొంచెం ఇంచుమించుగా అదే సైజులో మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఆ కెమెరా బంపు దగ్గర మనకి చిన్న ఎల్ఈడి లైట్ ఉంటుంది అనమాట. ఇది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. సమ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి గేమింగ్ అన్నప్పుడు కూడా మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం మనకి ఐక్యూ 15లో తీసుకొచ్చారు కాబట్టి అదే మాదిరి దీంట్లో తీసుకొస్తూ ఉంటారు. సో డిజైన్ క్వాలిటీ ఎటువంటి మార్పు లేదు. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఎటువంటి మార్పు లేదు, బాగానే తీసుకొచ్చారు. ఇంక ఇది మన 3 కలర్స్తో వస్తుంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్. అండ్ బ్లూ కలర్లో మనకి బ్యాక్ ప్యానల్ కొంచెం చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ ప్యానల్ తీసుకొస్తారని చెప్పి కొన్ని రూమర్స్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఇది మనకి వ్యూ ఎప్పుడో తీసుకొచ్చింది అనమాట. ఐక్యూ కూడా తీసుకొచ్చింది. ఓకే, చూద్దాం. మనకి ఎండ తగిలినప్పుడు మనకి కొంచెం బ్లింక్ అవుతూ ఉంటుంది, కలర్ మారుస్తూ ఉంటుంది. ఓకే, చూడొచ్చు అనమాట. దీనివల్ల పెద్ద ఉపయోగం అంటే ఏముండదు. పోస్ట్ చేస్తే కనుక అన్ని మనకి ఒకలాగే ఉంటాయి. ఇది జస్ట్ మెన్షన్ చేస్తారు అంతే. బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ క్వాలిటీ బాగుంది. బట్ డిజైన్ క్వాలిటీ ఇంకా కొంచెం మార్చుంటే చాలా బాగుండు. ఎనీవే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి డిజైన్ క్వాలిటీ మనం మార్చలేము. వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది గేమింగ్ మీద కాబట్టి అదే డిజైన్ క్వాలిటీ తీసుకొస్తూనే ఉంటారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ చేంజ్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఐక్యూ 15లో డిస్ప్లే క్వాలిటీ ఏముందో సేమ్ మనకి అదే తీసుకొస్తున్నారు ఐక్యూ 15Tలో వచ్చేసరికి. 6.8 inches ఉంటుంది, 2K డిస్ప్లేతో వస్తుంది, క్వాడ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఎల్టిపో ప్యాన్లో 140 డిస్ప్లేతో వస్తుంది, 10-bit ప్యాన్లో HDR సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీతో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఇందులో ఇది యూజ్ చేస్తున్నారు. డిస్ప్లే సైజ్తో పాటు డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. 2K డిస్ప్లే కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఐక్యూ 15లో డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంది. OnePlus 15లో కూడా మనకి అలా డిస్ప్లే క్వాలిటీ లేదు కాబట్టి ఐక్యూ 15లో ఉంది కాబట్టి. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ది బెస్ట్గా ఇస్తాయి అనమాట డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. మీరు ఎక్కువ మూవీస్ చూద్దాం అనుకున్నా, మల్టీమీడియా చూద్దాం అనుకున్నా, గేమింగ్ ఆడదామన్నా సరే మనకి డిస్ప్లే క్వాలిటీ, బ్రైట్నెస్ లెవెల్ అని అంతా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాసెసర్ సరికి అసలు ఐక్యూ ఉంటేనే మనకి ప్రాసెసర్ అంటే మనకి ఐక్యూ అనమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ఐక్యూ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. కొత్త మోడ్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 16తో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ 9500 మోనస్టర్ ప్రాసెసర్ అనమాట. 3nm ప్రాసెసర్, UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. 12GB RAM 250GB స్టోరేజ్తో వస్తుంది, 16GB RAM 250GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా తెలిసిన విషయం మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక బట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చి అనుకుంటారు కానీ స్నాప్డ్రాగన్ తీసుకొస్తే కనుక ఐక్యూ 15కు ఐక్యూ 15Tకి డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇది తీసుకొస్తున్నారు. అది మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఇది మనకి మీడియాటెక్ ప్రాసెసర్. బట్ ప్రాసెసర్ కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఇంచుమించుగా మనకి అదే ప్రాసెసర్ మనకి ఉంటుందన్నమాట. బట్ కొంచెం తగ్గుతుంది. ఎనీవే సేమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట గేమింగ్ విషయంలో వచ్చేసరికి. ఐక్యూలో గేమింగ్ విషయం గురించి తక్కువ మాట్లాడలేము, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట ఐక్యూ వచ్చేసరికి. మీరు హెవీ గేమింగ్ చేసినా సరే, మల్టీటాస్కింగ్ చేసినా సరే, గేమింగ్ విషయంలో మాత్రం మీకు ఎక్కడ కాంప్రమైజ్ చేయరు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. గేమింగ్ విషయంలో ఐక్యూ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. బట్ చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మనకి చాలా మంది అలవాటు పడిపోయారు మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. బట్ ఈసారి మనకు కొంచెం చేంజ్ ఇస్తుంది అనమాట. మీడియాటెక్ ప్రాసెసర్కి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ కటింగ్ ద్వారా మీడియాటెక్ ప్రాసెసర్కి వచ్చిందనమాట. అదే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కనుక ఈ స్పెక్స్కి, ఈ మొబైల్కి ఇంకా ఆకాశం అడిగిపోతుంటుంది ప్రైస్ సరికి. అందుకే మీడియాటెక్ ప్రాసెసర్కి వస్తున్నారు కాబట్టి ప్రైస్ కొంచెం అగ్రెసివ్గా తీసుకొస్తారు. ఎంత తీసుకొస్తారు ఏంటి అనేది. ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 200 మెగాపిక్స్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 3.x జూమ్ ఫోటోస్ తీయచ్చు అని చెప్పి ఇంకా మెన్షన్ కాలేదు. బట్ బ్యాక్స్ 2 కెమెరాలు ఉన్నాయన్నమాట.
బట్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు కెమెరా క్వాలిటీ అయితే మాత్రం. ఎందుకంటే 15R మన కెమెరా క్వాలిటీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో నాకు తెలిసి ఈసారి మనకి కరెక్ట్గా తీసుకొస్తారనమాట ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇంకా సెల్ఫీ యాజ్ యూజువల్ మనకి 16 మెగాపిక్సెల్ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. 8K కేబిలిటీ ఉంటుంది, 4K కేబిలిటీ ఉంటుంది కాబట్టి కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. ఐక్యూ మన కెమెరా క్వాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టదన్నమాట, ఒక యావరేజ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఐక్యూ కొనాలు కూడా మనకి ఇంట్రెస్ట్ చూపించరు, గేమింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి ఓకే కెమెరా క్వాలిటీ అయితే కనుక ఫోటోస్ తీయచ్చు, వీడియోస్ తీయచ్చు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక 8000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 100 hours ప్రొవైడ్ చేస్తారు. బైపర్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. హెవీకి చేద్దాం అనుకుంటే కనుక 5 hours 6 hours వస్తుంది. ఒక నార్మల్ యూజ్ చేద్దాం అనుకుంటే కనుక 1 day పైనే వస్తుంది. మన ఛానల్ లాంచ్ చేసిన మొబైల్స్ స్పెక్స్ అనమాట. ఇదే స్పెక్స్ మన ఇండియాలోకి రావచ్చు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ ద్వారా మనకి ఇదే స్పెక్స్ తీసుకురావచ్చు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే కనుక బేస్ వేరియంటే 12GB 50GB స్టోరేజ్ మనకి 45,000 నుంచి 50,000 ఈ ప్రైస్ మీట్లో మనకి తీసుకొస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతానికి ర్యామ్ అండ్ స్టోరేజ్ మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని మనకి 50 బిలోలో వస్తుంది అనమాట. 50 బిలోలో వస్తే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చా చేయకూడదు దాని గురించి క్లారిటీగా చెప్పండి. స్పెక్స్ అయితే కనుక ఇవ్వనమాట. ఇది iQOO 15Tలో ఉన్న స్పెక్స్ అనమాట. ఈ మొబైల్ మనకి తెలిసి తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు. తీసుకొస్తే కనుక సేమ్ నేమ్తో తీసుకొస్తారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.